ఇప్పుడు సంక్షిప్త సమాచారం. నెల్లూరు జిల్లాలో తీర ప్రాంత మత్స్య సంస్థ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ నుంచి అనుమతులు లేకుండా పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రొయ్య పిల్లల హేచరీలపై అధికారులు దాడులు నిర్వహించారు. విడవలూరు, వాకాడు, గూడూరు మండలాల్లోని 3 ప్రైవేటు హేచరీలను అధికారులు సీజ్ చేశారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 8 ఉత్పత్తి సంస్థలకు తాళం వేశారు. వాకాడు మండలం తుగులపాలెం గ్రామంలోని ఆర్ఆర్ హ్యాచరీని, తీపిగూడూరు మండలంలో ఉన్న ఆదిత్య హ్యాచరీ, విడవలూరు మండలంలో ఉన్న నీలకంఠ హ్యాచరీ, 3 హ్యాచరీని ఈరోజు సీజ్ చేయడం. జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం అనధికారికంగా రొయ్య పిల్లలు ఉత్పత్తి చేస్తున్న హ్యాచరీని నిలుపుదల చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చిందన్న. కర్నూలు జిల్లాలో 3 ఏళ్లుగా శీతల గోదాముల్లో మగ్గుతున్న శనగ నిల్వలు కదిలాయి. 3,100 రూపాయల మద్దతు ధరకు గోదాముల వద్దే మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తోంది. ఈ నెల చివరి వరకు మొత్తం సరుకును కొనుగోలు చేస్తామంటున్న అధికారులు గోదాముల్లో నిల్వ చేసిన సరుకుతో తీసుకున్న బ్యాంకు రుణాల్ని తిరిగి చెల్లించిన రైతుల శనగల్నే కొనుగోలు చేస్తున్నామంటున్నారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ గత 3 సంవత్సరాల శనగ నిల్వల్ని కనీస మద్దతు ధర 3,100 పైన కొంటుంది. పోయిన సంవత్సరం చూసుకున్నట్టయితే మార్కెట్ యార్డ్కి రైతులు తరలించేవారు, కానీ ఇప్పుడు మేమే మార్కెట్ యార్డ్కి వచ్చి కొంటున్నాము. ఇప్పటి వరకు సుమారు 5,000 క్వింటాలు ప్రొక్యూర్ చేశాము. కొన్ని సెంటర్స్ లో మార్క్ఫెడ్ తనంతట తాను, మరి కొన్ని సెంటర్స్ లో DCMS ద్వారా కొనుగోలు చేస్తున్నాము. ఎంత క్వాంటిటీ వస్తే అంత క్వాంటిటీ జిల్లాలో మొత్తం నిల్వ ఉన్న సరుకు అంతా కొనాలనుకుంటున్నాము. నిబంధనలు వచ్చేసి రైతులు లోన్ క్లియర్ చేసుకుని ఉండాలి. దీనికి వచ్చేసి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబరు, పట్టాదారు పాస్బుక్, గోడౌన్ బాండ్ ఇవి ఒకటి జిరాక్స్ ఇస్తే మాకు సరిపోతుంది.